టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా టీటీడీ మాజీ ఈవో అధికారులను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా టీటీడీ మాజీ ఈవో అధికారులను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వైవి సుబ్బారెడ్డి నివాసం దగ్గర మా ప్రతినిధి శశి ఉన్నారు వివరాలు అందించడానికి. శశి, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో గతంలో చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ అధికారుల బృందం వైవి సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుంది. ఆయన నివాసంలో సుమారుగా 2.5 గంటల పాటు విచారణ చేపట్టిన తర్వాత కొద్దిసేపటి క్రితమే విచారణకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కోసం సిట్ అధికారులు బయటికి వెళ్లారు. లంచ్ బ్రేక్ అనంతరం మరోసారి సిట్ అధికారుల విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు పలువురిని విచారించారు. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదే కేసులో ఇటు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్నను కూడా ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత అతనిచ్చినటువంటి సమాధానాలు, అతనిచ్చినటువంటి వివరాల ఆధారంగానే ప్రస్తుతం ఇప్పుడు ఈ విచారణ కీలక దశకు చేరుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆ చిన్న అప్పన్న ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఒక ప్రశ్నావళిని రూపొందించినటువంటి సిట్ అధికారులు ఆ ప్రశ్నావళి ఆధారంగానే ఉదయం నుంచి కూడా వైవి సుబ్బారెడ్డిని విచారించారు. ప్రధానంగా కల్తీ నెయ్యి వ్యవహారం ఎలా జరిగింది, కల్తీ నెయ్యి వ్యవహారం అంతా కూడా వైవి సుబ్బారెడ్డికి తెలిసే జరిగిందా అనేటటువంటి అంశాలతో పాటు ఈ నెయ్యి అంతా కూడా ఎక్కడి నుంచి సరఫరా అయింది, ఆ తర్వాత ఈ నెయ్యి సరఫరా చేయడానికి సంబంధించి నిబంధనలు ఎందుకు సడలించారు, సడలింపుకు సంబంధించిన అంశాల్లో భాగంగా అన్ని చట్ట ప్రకారం ముందుకెళ్లారనేటటువంటి అంశాల ఆధారంగానే ప్రజెంట్ ఈ విచారణ అంతా కూడా కొనసాగిందంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇదొక అంశం అయితే 2020లో వైవి సుబ్బారెడ్డి ఇటు టీటీడీకి సంబంధించి చైర్మన్గా వ్యవహరించినటువంటి సమయంలోనే ఈ యొక్క నిబంధనలు కూడా సడలించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు తిరుపతిలో ప్రతినిత్యం కూడా అన్నప్రసాదానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మరోవైపు లడ్డూ ప్రసాదాలు కూడా ఎప్పుడు కూడా వితరణ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో నెయ్యి సరఫరా చేయడానికి చాలా సంస్థలు ముందుకు వస్తూ ఉంటాయి. అయితే నెయ్యి సరఫరా చేసేటటువంటి సంస్థలకు కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ నిబంధనలు పక్కాగా ఫాలో అయ్యేటటువంటి సంస్థలకు మాత్రమే ఈ టెండర్లకు పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. అయితే ఇటు అనామక డైరీలు ఈ టెండర్లో పాల్గొనడానికి అవకాశం లేకుండా ఉండేందుకు గతంలోనే కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ వైవి సుబ్బారెడ్డి ఇటు చైర్మన్ అయిన తర్వాత కొన్ని నిబంధనలు సడలించారు. ఇదే నేపథ్యంలో చాలా చిన్నపాటి డైరీలు కూడా కేవలం 1 సంవత్సరం కాలం కార్యకలాపాలు నిర్వహించినటువంటి డైరీలు కూడా ఈ టెండర్లలో నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లలో వారు పాలు పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఈ మొత్తం టెండర్ల వ్యవహారం అదంతా కూడా సడలింపుల నిబంధనల సడలింపు ఇదంతా కూడా ఎవరి మార్గనిర్దేశనంలో జరిగింది అనేటటువంటి అంశాల మీద కూడా ఇప్పుడు ఎక్కువగా ఇటు సిట్ అధికారులు ఫోకస్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు సిట్ విచారణ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకమైనటువంటి దశకు చేరుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిట్ విచారణ వైవి సుబ్బారెడ్డిని విచారించడంతో ఇది చాలా కీలకమైనటువంటి స్థితికి ప్రస్తుతం చేరుకుందంటూ కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డైరీ ఫామ్లు ఏవైతే ఉన్నాయో, డైరీ నుంచి వచ్చినటువంటి ఈ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ముడుపులు కూడా అందాయి. ఆ తర్వాత ఇటు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పన్న ఖాతాలోకి కొన్ని లావాదేవీలు కూడా జరిగాయంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. బోలేబాబా డైరీతో పాటు ఆ తర్వాత ప్రీమియం అగ్రి ఫుడ్స్కి సంబంధించినటువంటి డైరీ ఈ మొత్తం ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ఇటు చిన్నప్పన్న ఖాతాలు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. సో అందుకు అనుగుణంగానే చిన్నప్పన్నను విచారించినటువంటి సిట్ అధికారులు అతనిచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశాల గురించి కూడా ఇటు వైవి సుబ్బారెడ్డిని విచారించినటువంటి సందర్భం. వాస్తవానికి గతంలోనే మొత్తం ఈ 2 డైరీ ఫామ్లకు సంబంధించినటువంటి గడువు ముగిసినప్పటికీ, అంటే నెయ్యికి సంబంధించిన సరఫరా గడువు ముగిసినప్పటికీ కూడాను మరోసారి పొడిగింపు ఎందుకు చేశారనేటువంటి అంశాలు ప్రధానంగా 2022లోనే ఈ బోలేబాబాకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా మరోసారి దాన్ని పునరుద్ధరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇలా ఈ నిబంధనల విరుద్ధంగా ఇదంతా కూడా ఎలా చేశారన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ చేశారు. సో మరి లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి విచారణ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే మరోసారి కనిపిస్తోంది.